హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి సమక్షంలో అప్పు మెడలో తాళి కట్టి ఊహించని షాక్ ఇచ్చిన కళ్యాణ్. నిజంగానే అప్పు మెడలో అందరి సమక్షంలోనే కళ్యాణ్ తాళి కట్టబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పు కళ్యాణ్ని పోలీస్ స్టేషన్ నుంచి అయితే బయటికి తీసుకొస్తారు బెయిల్ ఇప్పించి. అప్పుడు ఇక కళ్యాణ్ అయితే, అప్పు, నీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేశాను. నీతో ఫ్రెండ్షిప్ చేసిన దానికి ఇప్పుడు నువ్వు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నావో. బయటికి వస్తే చాలు సూటిపోటీ మాటలతో నువ్వు ఎంతో అవమానానికి గురవుతున్నావో. దీనంతటికీ కారణం నేనే కదా అని కళ్యాణ్ అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అప్పు అయితే, కవి, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావో? మనిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అపార్థంగా మార్చుకొని అనుమానంతో అందరూ కూడా మనిద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధమని వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఆలోచిస్తున్నారు. అయినా అలాంటి వాళ్ళ గురించి, వాళ్ళనే మాటల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వేమీ బాధపడుకో అని అంటూ ఉంటుంది అప్పు అయితే. సరే, నేను వెళ్తాను అని అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రాజును పట్టుకొని అన్నయ్య అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పు విషయంలో నేనేమీ చేయలేకపోతున్నానన్నయ్య. అందరూ కూడా తనని అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. అప్పుడే ఇక రాజైతే, కళావతి, ఏం చేద్దాం ఇప్పుడు అని అంటూ ఉంటాడు. అప్పుడే రాజుకి ఒక మంచి ఆలోచన వస్తుంది. చూడు కళావతి, నువ్వేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అని కళ్యాణ్ ఎదురే చెప్తూ ఉంటాడు. రాజైతే, చెప్పండి, సమస్య తీరుతుందంటే ఏదైనా చేద్దాము అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజ్, మీ చెల్లికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అనగానే అప్పుడే కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఆ పెళ్లి సంబంధం చూసేటప్పుడు అతనికి మొత్తం వివరాలు చెప్పి అప్పుడు ఈ పెళ్లి అనేది కుదుర్చుకోవాలి. ఎందుకంటే తర్వాత ఈ విషయాలు ఎవరికొళ్ళు పెళ్లి ఆపడానికో అవమానించడానికో చేస్తూ ఉంటారు. అంతెందుకు, మీ ఇంట్లో ఉన్న మీ అత్త రుద్రానియే పెళ్లిని ఆపాలని సాయశక్తిలో ఉపయోగించిద్ది తన తెలివితేటల్ని. అందుకని మీరు అన్నీ చెప్పి అప్పుడు అప్పుకి పెళ్లి సంబంధం చూడండి అని అంటూ ఉంటుంది కావ్య. అవునన్నయ్య, నిజంగా అప్పుకి ఒక మంచి అతనితో పెళ్ళైపోతే అప్పుడు అప్పు జీవితం బాగుంటుంది. ఈ విషయాలన్నీ చెప్పి అప్పుకి ఒక మంచి సంబంధం చూడు అని కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటాడు. తరువాత ఇక ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారు అని కావ్య చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజుకి ఎవరు ఉన్నారు మంచి సంబంధం అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన స్నేహితుడు రవి అయితే గుర్తుకొస్తాడు. రవికి వెంటనే కాల్ చేయాలి అని అనుకుంటూ ఇక రవికి ఫోన్ చేస్తాడు. రే, నీకు ఒక విషయం చెప్పాలి, నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, చెప్పరా అని అనగానే, ఫోన్లో మాట్లాడేది కాదు, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని రాజు అంటాడు. అప్పుడే ఇక రాజు ఫ్రెండ్ అయితే, సరే బయట మనం ఎప్పుడూ కలుస్తూ ఉంటాం కదా, హోటల్ దగ్గర కలుద్దాం అని అంటూ ఉంటే ఇద్దరు కూడా హోటల్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజు అయితే తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు, నువ్వు ఒక మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నావని నాకు తెలిసింది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, కానీ తను వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు, పేదింటి అమ్మాయి, మధ్యతరగతి అమ్మాయి, డబ్బు పెద్ద లేదు, పోలీస్ జాబ్కి ట్రై చేస్తుంది. అలాగే తన మీద కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. తను నా భార్య చెల్లెలు అని రాజ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక, చూడు రాజ్, నువ్వు ఆ సంబంధం గురించి చెప్పావంటే నా మంచి కోరే నువ్వు నా మంచి గురించే చెప్తావు. నాకు అంతా అర్థమైంది. అంటే తన మీద రూమర్స్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు. రవి అయితే, నా తమ్ముడు కళ్యాణ్, తను ఒక ప్రాణ స్నేహితులు, కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకొని అక్రమ సంబంధం అంటూ వాళ్ళని పరువు తీస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ అప్పు కడిగిన ముత్యం, నా తమ్ముడు ఎలాంటి వాడో నీకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే తను ఒక మగ కుర్రాళ్ళలాగే పెరిగింది, క్రాఫ్ట్ చేయించుకుంటుంది, ప్యాంటు షర్ట్లు వేసుకుంటుంది, అలాగని పెళ్ళైన తర్వాత కూడా అవే వేసుకుంటుందని నేను చెప్పడం లేదు. మీ వాళ్ళకి నచ్చితేనే ఈ సంబంధానికి ఓకే చెప్పండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా రాజ్, రేపు నా నిర్ణయం చెప్తాను అని రవి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ అయితే కావ్యతో, అప్పుకి ఒక మంచి సంబంధం కుదురుతుంది, అన్ని విషయాలు చెప్పాను. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో అడిగి చెప్తానని నా స్నేహితుడు అన్నాడు.
తను నా స్కూల్మేట్ నుంచి నా స్కూల్మేట్ చాలా మంచివాడు, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది, బాగా ఉన్నవాళ్ళు అని నేను అనడం లేదు, కానీ మనకన్నా కొంచెం తక్కువే, వాళ్ళు కోటీశ్వర్లే అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే ఇక కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. మీరు చూసిన సంబంధం అంటే నేను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, అప్పు గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పు జీవితం గాడిన పడితే కళ్యాణ్ కూడా మనశ్శాంతిగా ఉంటాడు అని అంటూ ఉంటాడు రాజైతే. అవునండి, కవి గారిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది అని కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అవ్వంగానే ఈ పెళ్లికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారని రవి అయితే కాల్ చేసేసరికి రాజు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే సరే పెళ్లి చూపులకి సిద్ధంగా ఉన్నారా అంటే పెళ్లి చూపులు అవసరం లేదు, ఏకంగా తాంబూలాలే తీసుకుంటాము అని రవి అనేసరికి అప్పుకి అతనికైతే ఇక పెళ్లి చూపుల్లోనే పెళ్లి తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. అప్పుడే కనకమైతే మాకు కొడుకు లేదని దిగులేదు బాబు, ఎందుకంటే మాకు అండగా నువ్వుండి ఇంటి అల్లుడుగా కొడుకుగా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటావు, అప్పుకి ఇంత గొప్ప సంబంధం తీసుకొస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. కనకమైతే మరో వారం రోజుల్లో పెళ్ళి మా ఇంట్లోనే అని రాజైతే చెప్తాడు. అప్పుడే ఇక అప్పుకి ఇష్టం లేకపోయినా కళ్యాణ్ని తన మనసులోంచి చెరిపేయకపోయినా తన తల్లిదండ్రుల కోసం తన పెళ్ళికి ఒప్పుకుంటుంది. మొత్తం కళ్యాణే దగ్గరుండి పెళ్లి పనులు చేస్తూ ఉంటాడు. ఇక అప్పుకి పెళ్ళైపోతే సమస్య తీరిపోతుందని ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్లి పనుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. అది చూసి రుద్రాని ఓర్చుకోలేకపోతుంది. ఇక పెళ్లి వాళ్ళైతే వచ్చేస్తారు. పెళ్లి ముహూర్తం 1 గంటలో ఉందనగా రుద్రాని పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అప్పు గురించి చెప్తుంది. నాకన్నీ తెలిసే నేను ఈ సంబంధానికి ఒప్పుకున్నాను అని రవి అయితే రుద్రానికి షాకిస్తాడు. అప్పుడే ఇంకా రుద్రాణి అయితే వీడు అన్ని వివరాలు తెలుసుకొని పెళ్లి చేసుకుంటున్నాడంట అని అనుకుంటూ ఉండగా అప్పుడే చూడండి మేడం, ఈ విషయం మా నాన్నకి తెలీదు, కాబట్టి మా నాన్నకి ఈ విషయం చెప్పకండి అని అంటూ రుద్రాణితోనే చెప్తాడు. దాంతో ఒక్కసారి రుద్రాణి నువ్వే క్లూ ఇచ్చావు కదరా, ఎందుకు చెప్పకుండా ఉంటాను అని పెళ్లి కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే పెళ్లి కొడుకు తండ్రి అయితే ఒక తిరుగుబోతుని తీసుకువచ్చి నా కొడుకు అమాయకంగా కనిపించాడని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా, ఈ పెళ్లి జరగదు అంటూ పెళ్లి కొడుకుని తీసుకొని పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడే తన కూతురు జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది కనకమైతే. ఇక ఏడుస్తూ ఉన్న కనకాన్ని చూసి కళ్యాణ్ అయితే తన వల్లే అప్పు జీవితం నాశనమైందని, తన వల్లే జీవితం బాగుండాలని అక్కడే ఉన్న తాళిబొట్టుని తీసి అప్పు మెడలో కళ్యాణ్ అయితే కట్టేస్తాడు. అది చూసి ప్రతి ఒక్కరూ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.